అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ పై ఇవాళ చర్చ జరగనుంది. అయితే పథకాల అమలుకు నిధులు కేటాయింపు సక్రమంగా జరగలేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. సరిపడే నిధులు లేకుండా పథకాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపైనే ప్రభుత్వాన్ని నిలదీయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. దీంతో వారికి ధీటుగా సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు సన్నద్దమవుతున్నారు. మరోవైపు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై కేసీఆర్ రేపు నల్లగొండలో సభ నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు ఒకరోజు ముందే ఈ అంశంపై పార్టీని నేరుగా ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ప్రభుత్వ విధానమేంటి, ఈ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఏంటి అన్నది ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇవాళ శాసనసభలో ఈ అంశంపై చర్చ చేపట్టనుంది. దీనికి పార్టీ ఎమ్మెల్యేలను సిద్దం చేసేందుకు ప్రజాభవన్ లో ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించింది. కృష్ణానది పుట్టుపూర్వోత్తరాలు, నదిపై ఉన్న ప్రాజెక్టులు, వివాదాలు, నీటి వాటాలు తదితరాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత ప్రతిపాదన, దాని పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం, ఏపీ సీఎం జగన్ తో కుదుర్చుకున్న అవగాహన వంటి వాటిని వివరించారు. సదస్సు అనంతరం ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. శాసనసభలో ఇవాళ చేపట్టనున్న చర్చలోనూ ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ సభ జరిగే రోజు ఎమ్మెల్యేలను ప్రభుత్వం ప్రత్యేక బస్సులో మేడిగడ్డ పరిశీలనకు తీసుకువెళ్లనుంది. రానున్న లోక్సభ ఎన్నికల కోసమే మాజీ సీఎం కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించవద్దనేదే ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే అభ్యంతరం చెప్పలేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని శాసనసభలో బయట కూడా తిప్పికొట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇక కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్లగొండకు వస్తాడు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా నల్లగొండను ఎడారిగా మార్చిన వ్యక్తి నల్లగొండకు ఎలా వస్తున్నాడని నిలదీశారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని సూచించారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నాడని ఆరోపించారు. హైదరాబాద్ లో ఏపీ సీఎం జగన్ తో కలిసి బిర్యానీ తిని కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకుని తెలంగాణకు అన్యాయం చేశాడు అని ధ్వజమెత్తారు. కేసీఆర్ జగన్ తో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీశాడు అని, కేసీఆర్ రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నల్గొండలో నిరసన కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. ఇక ఈ రోజు అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఒకే సమయంలో అసెంబ్లీ ఉభయ సభలు మండలి అదేవిధంగా శాసనసభ రెండు కూడా ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలో నేడు ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను ఇవాళ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రి కొండా సురేఖ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ను కూడా ఇవాళ ఉభయ సభలో ప్రవేశపెడతారు. అదేవిధంగా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులర్పించనుంది సభ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత మచ్చిందర్ రావు, అదేవిధంగా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే దివంగత పి నర్సారెడ్డికి, అదేవిధంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత బిరుదు రాజమల్లు ముగ్గురి మాజీ శాసనసభ్యులకు ఇవాళ శాసనసభలో నివాళులర్పిస్తారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా సభ్యుడు పి నర్సారెడ్డికి మండలిలో నివాళులర్పిస్తారు. తర్వాత శాసనసభలో ఒక బిల్లును సీఎం రేవంత్ రెడ్డి పెట్టబోతున్నట్టు ద సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్ అమెండ్మెంట్ బిల్లు 2024 బిల్లుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సభలో ప్రవేశపెడతారు. బిల్లు చర్చకు పెట్టిన అనంతరం సభ ఆమోదానికి కోరుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 4వ ఎజెండాగా గవర్నమెంట్ రిజల్యూషన్ పాస్ చేయను. దానిలో భాగంగా కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం ఇవాళ చర్చకు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి నీటి వాటాల విషయము పర్టికులర్గా
రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత 50% ఆంధ్రప్రదేశ్కు ఏపీకి నీటిని కేటాయించేటువంటి అంశంలో తెలంగాణ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సహకరించింది. దానివల్లనే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సమావేశంలో కృష్ణా జలాల వివాదంపై ప్రధానంగా చర్చకు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక శాసన మండలిలో అదేవిధంగా శాసనసభలో బడ్జెట్పై చర్చ పెడతారు. దీంతో పాటుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఎస్టిమేట్ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి అంశంలో ఆయన ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఈ యొక్క బడ్జెట్ నుంచి సభ ఆమోదిస్తుంది. దాంతోపాటుగా 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. ఆ తర్వాత సభ్యులందరూ కూడా దీనిపై మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి మొట్టమొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అన్ని పద్ధతులను దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాలను దృష్టిలో ఉంచుకొని సమప్రాధాన్యతకి వెళ్తాము. గతంలో 10 ఏళ్ల పీరియడ్లో 2014 నుంచి 2022 వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము చివరిగా పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 2,95,000 కోట్లు. ఇది పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉన్నటువంటి బడ్జెట్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఇందులో ఇప్పటికే విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు అత్యధికంగా 6 గ్యారంటీ స్కీమ్లకు దాదాపు 53,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన సుదీర్ఘంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఉభయ సభలో కూడా ఇవాళ సభా సమావేశాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 15వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశాలను కొనసాగించాలన్నటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం